అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. గమనించండి, 23వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 153. 23వ వచనం చదువుతాను, 24వ వచనం నేను చదవాలి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుగా పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపుకున్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. పాత్రలో త్రాగునప్పుడెల్లా ప్రవచన వరకు ఆయన కాబట్టి ఎవడు అయోగ్యముగా పాత్రలోని అపరాధి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుంటాము. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండము పాత నిబంధన 9వ పేజీ నెంబర్ 9. 13వ అధ్యాయం పేజీ నెంబర్ 9. పాత నిబంధనలో 13వ అధ్యాయము చివరి వచనం 18వ వచనాన్ని చదువుకుంటాం. చివరి వచనాన్ని అందరూ చదవండి. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షము వనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూరు వృక్షమును దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము. ఎక్కడ అబ్రహాము బలిపీఠం కట్టినాడు అంట? ఎక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడంట? హెబ్రోనులో. హెబ్రోనులో ఏముందంట? చెప్పాలి గట్టిగా. హెబ్రోనులో ఏముందంట? హెబ్రోను అంటే అసలు మా అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం. చెప్పండి, హెబ్రోను అంటే అర్థం ఏంటి? హెబ్రోను ప్రార్థనా మందిరం అని పెట్టాం కదా. చాలా మందికి హెబ్రోన్ అంటే ఆ పదమునకు, ఆ మాటకు అర్థం ఏంటంటే సహవాసం. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం అంట? దేవునితో. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. ఏమంటా అంట? పేతురు రాసిన మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి. మన సహవాసమైతే ఎవరితోనంట? మన సహవాసమైతే చెప్పండి, ఎవరితోనంట?
చూడండి ఆ మాట చదవండి. అయితే మన సహవాసం ఎవరితోనంట? తండ్రితో. చూడండి 3వ వచనంలో మీరును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను. చూసారా, మన సహవాసం ఎవరితోనంట? తండ్రితోను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా. మన సహవాసం ఎవరితోనంట? హెబ్రోను సహవాసం. హెబ్రోను సహవాసం, హెబ్రోను ప్రార్థనా మందిరం. పిల్లలు ఇక్కడ మనం చూస్తున్న ఆదికాండము 13వ అధ్యాయము మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగం. ఆదికాండం ఇక్కడ మనం చూస్తూ వస్తుంటే చూడండి ఒక మాట. ఈ హెబ్రోనులో ఇక్కడ మనము దాన్ని ధ్యానించక మునుపు అబ్రహాముకు తన తమ్ముని యొక్క కుమారుడైన లోతు, ఈ 13వ అధ్యాయంలో లోతు అక్కడ ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడంటే గమనించినట్లయితే అబ్రహాం ఐగుప్తులో నుండి బయటికి ఎంట పెట్టుకొని బయటకు వచ్చినాడు. అక్కడ రాయండి ఒక మాట అంటాడు. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం అబ్రాహాము తన భార్యను తనతో కూడానున్న లోతును ఎంట పెట్టుకొని ఐగుప్తులోని నోబునకు ఎక్కడ వచ్చాట? నెబోకునకు వెళ్ళాను. నెబోకు అంటే అక్కడ చూడండి ఒక మాట ఉంది. నెగేబునకు అంటే కింద చూడండి ఒక మాట ఉంది. దక్షిణ దిక్కునున్న అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే దక్షిణ దిక్కునుంది. ఎక్కడుందంటే ఇది దక్షిణ దిక్కునుంది. అయితే అబ్రాహాము ఎండి బంగారములను పశువులను కలిగి బహు ఆస్తి ధనవంతుడై ఉన్నాడు. లోతు కూడా ఉన్నాడు. 3వ వచనంలో చూడండి, గమనించండి. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికుని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి. చాలు. ఎక్కడికి వెళ్ళారంట? బేతేలు, హెబ్రోను. బేతేలు రెండోది హెబ్రోను, బేతేలు మనం చూస్తూ వస్తున్నాం. మీరేమంటారు? అన్న మేము హెబ్రోన్లోనే ఉంటాము, మేము బేతేలుకి రామంటారు కదా. బేతేలు యొక్క అనుభవం ఉంది అబ్రహాం యొక్క జీవితంలో. బేతేలు యొక్క అనుభవం, లోతు యొక్క జీవితంలో బేతేలు యొక్క అనుభవం, అబ్రహాం యొక్క జీవితంలో హెబ్రోను యొక్క అనుభవం. ఇక్కడ లోతు ఆ స్థలములో అబ్రహాము కాపరులు, లోతు కాపరులు ఉన్నారు. అదంతా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. అయితే అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు చెగడం వచ్చినప్పుడు ఏమన్నా అంటే ఒక మాట అన్నాడు అబ్రహాము, మనం బంధువులం గనక మనకు గొడవ ఉండకూడదు. ఏముండకూడదంట? చూడండి 6వ వచనంలో ఏం చేస్తూ వచ్చినాడు. అక్కడ 4వ వచనంలో చూడండి. తాను మొదట బలిపీఠమును కట్టిన చోటుకు వచ్చి చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసి. ఏముందంటే అక్కడ యెహోవా నామమున ప్రార్థన. బలిపీఠము కట్టాడు, ప్రార్థన ఉన్నది. ఏముందంటే అక్కడ ప్రార్థన. కనుక బలిపీఠం యొక్క అనుభవం, ప్రార్థన జీవితం. కనుక బలిపీఠం ఏం చూపిస్తుందంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఈనాడు ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో బలిపీఠం ఉండాలి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన అనుభవమే, బలిపీఠం యొక్క అనుభవమే హెబ్రోను యొక్క సహవాసం. హెబ్రోను అని అంటే సహవాసము అని. మన సహవాసము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో. కాబట్టి మన సహవాసము పిల్లరా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దీని సంగతులు ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చూడక మునుపు యోబు గ్రంథం దాన్ని ఒక మాట మనం చదువుతూ వస్తాము. యోబు గ్రంథము చూడండి ఏమంటా అంటే దేవునితో మన సహవాసము చేయటం వలన మనకు కలిగే మేలుడు, ఆశీర్వాదాలు ఏంటి? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ పాత నిబంధనలో 436. ఆయనతో
సహవాసము అంటే దేవునితో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఇప్పుడు చెప్పండి, అందరూ చదవండి, అందరూ నాతో చెప్పండి. ఆయనతో దేవునితో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగును, అలాగని మనకు మేలు కలుగును. మీకు అన్నాడు అంటే మనకు, ఎవరితో చెబుతున్నా అంట? మనతో. కనుక మీకేం కలుగుతుందంటే దేవునితో సహవాసం చేస్తే ఏం కలిగిందంటే మనకి మొదట చెప్పండి సమాధానం, రెండవది మేలు. దేవునితో మనం సహవాసం కలిగి ఉండడం ద్వారా మనకు సమాధానము, మన కుటుంబాలకు సమాధానము, మన సంఘానికి సమాధానం, మన గ్రామానికి సమాధానం. అలాగనే మనకు కూడా ఏం కలుగుతుందంటే మేలు. దేవునితో సహవాసం, చాలా మంది దేవునితో సహవాసం ఉండదు, లోకముతో సహవాసం కలిగి ఉంటారు, లోకస్తులతో సహవాసం కలిగి ఉంటారు. కనుక దీని ద్వారా కలిగే నష్టం ఏంటంటే ప్రియులారా మీ అందరికీ తెలుసు. అందుకని దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఏమన్నాడంట చూడండి, ఒక మాట అన్నాడు, చీకటికి వెలుగుకి సంబంధము లేదంటాడు. చదువుతారా మాటను? రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచ్చినాలనుకుంటా. చదవండి ఆ మాటను. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు వారితో నివసించి వాళ్ళలో నివసించి సంచరించుదను, నేను వారికి దేవుడునై వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. కాబట్టి మీరు వారి నుండి ప్రత్యేకముగా బయలు వెల్లుడి అంటారు. కనుక మనం చూస్తున్నాము చీకటితో వెలుగు సంబంధము లేదు, విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు. కాబట్టి మనం చూస్తూ వస్తున్నాము మన సహవాసం అయితే ఎవరితో ఉండాలంట? దేవునితో. ఎబ్రోను సహవాసం. ఎబ్రోను అంటే సహవాసము. అయితే ప్రియులారా అబ్రహాము ఏ అనుభవం కలిగి ఉన్నాడు అంటే, అబ్రహాము ఎలాంటి అనుభవం కలిగి ఉన్నా అంటే ఎబ్రోను యొక్క అనుభవం కలిగి ఉన్నాడు. అబ్రహాము ఏ అనుభవం కలిగి ఉన్నా అంట? ఎబ్రోను. ఆ అనుభవం ఎలా ఉందంటే ప్రార్థన బలిపీఠం యొక్క అనుభవం. ఆదికాండం 13వ అధ్యాయములో మనం చూస్తూ వస్తున్నాము. చూడండి, ఒక మాట మనం చదువుతూ వస్తుంటే 18వ వచనం. ఏ సాదృశ్యం అంట? సిలువ. కాబట్టి సింధూరము సిలువకు సాదృశ్యము. సింధూరం యొక్క అనుభవం, సిలువ అనుభవం మనకు ఉండాలి. సిలువ అనుభవం లేకపోతే విశ్వాస యొక్క జీవితంలో ప్రియులారా ఆత్మీయంగా ఎదగలేము. సిలువ అనుభవం మనకు ఉండాలి. సిలువ ఏం చూపిస్తుందంటే మన జీవితాలలో అనేకమైన ఆత్మీయమైన పరిస్థితులలో నడిపిస్తుంది. సిలువ అనేది మనం చూస్తున్నాం. అందుకనే మాట ఉంది లూకాసు వార్తలు మనం చదువుతూ వస్తాం. ప్రభువారు అంటున్నాడు, ఎవడైనా వెంబడించాలనుకుంటున్నాడో వాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువని ఎత్తుకొని వెంబడించాలి. కాబట్టి సిలువని ఎత్తుకొని ప్రభువుని వెంబడించే వారికి మనం ఉండాలి. ఎబ్రోను యొక్క సహవాసం. అబ్రహాము ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాయంటే ఎబ్రోను సహవాసం అనుభవం కలిగి ఉన్నాడు. ఎబ్రోనులోనికి వచ్చాడు, అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠం అక్కడ గుడారం వేసాను. ఏం చేసిన అంటే గుడారం వేసి అంటే అర్థం ఏంటి? పొలవాపురంలో మీకు ఇల్లు ఉందంటే అర్థమైంది. పొలవాపురంలో నీకు ఇల్లు ఉందంటే అర్థమైంది. ఏందంట? నివాసం చేస్తున్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నా అంట? అబ్రహాం ఎక్కడ నివాసం చేస్తున్నా అంట? ఎబ్రోను. మనం ఎబ్రోను యొక్క అనుభవం కలిగిన వారు, ఎబ్రోను యొక్క సహవాస అనుభవం కలిగిన వారు ఉండాలి. దేవునితో సహవాసం, దేవునితో మనం నివసించే అనుభవం. మన నివాసము ఎబ్రోను
జ్ఞాపకం చేస్తాను దేని యొక్క వాక్యంలో ఉండి. రండి 35వ అధ్యాయం. 35వ అధ్యాయం చూడండి. యాకోబు కూడా వచ్చాడు అదే అనుభవంలోనికి. చూడండి 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయము 27వ వచనం గమనించండి. అబ్రహామును ఇస్సాకును పరదేశంలో ఉండిన మమ్రేలో కిర్యాతారిముకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే ఎబ్రోను. అదే ఎవరు వచ్చారంట? మరలా ఎబ్రోన్లకి ఎవరు వచ్చారంట? వెరీ గుడ్. ఎవరు వచ్చారంట? యాకోబు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు యాకోబు అంటే? ఎబ్రోను చేరారు. ప్రియులారా, మన భక్తులు మనతో పాటు మనకంటే ముందుగా ఉన్న దైవ భక్తులు, దేవుని బిడ్డలు ఏ అనుభవం కలిగి ఉన్నారంటే ఎబ్రోను యొక్క అనుభవం కలిగిన వారు. అబ్రహాము ఎబ్రోను అనుభవం కలిగిన వాడు ఉన్నాడు. అలాగనే ఇస్సాకు కూడా ఎబ్రోను యొక్క అనుభవం కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఎబ్రోను యొక్క అనుభవం మనం చూపిస్తుంది. అది మనకు క్షేమం, ఆశీర్వాదం. మరొక మాట చదివితే రండి, ఆదికాండము 37వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచనంలో అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల యొక్క క్షేమమును, మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతని చెప్పి ఎబ్రోను లోయ నుండి అతనిని పంపెను. అతడు షెకెముకు వచ్చాడు. కనుక ప్రియులారా, ఎక్కడికి వచ్చాయంట? నువ్వు ఎబ్రోను అనేది ఒక లోయ. అక్కడ మనం చూస్తూ వస్తున్నాము మందను, అక్కడ మనం చూస్తూ వస్తున్నాము కాసేది, అక్కడ మనం చూస్తున్నాము క్షేమము, మంద క్షేమం. మంద అంటే సంఘానికి సాదృశ్యం. మంద అంటే సంఘమునకు సాదృశ్యం. మంద అక్కడ మనం చూస్తున్నాం. మరలా చూడండి, అక్కడ అంటాడు కదా, నీ సహోదరుల క్షేమమును, మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని ఎక్కడి నుంచి పంపించాట? ఎబ్రోను. ప్రియులారా, మన పితరులు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారంటే ఎబ్రోను యొక్క అనుభవం కలిగిన వారు. అందుకని దావీదు భక్త్ సింగ్ గారు దేవుడు తనకు బయలుపరిచిన ఈనాడు మనం చూస్తున్నాము ఎబ్రోను హైదరాబాద్, ఎబ్రోను యొక్క సహవాసం, ఎబ్రోను సంఘం, ఎబ్రోను ప్రార్థనా మందిరం. ఈనాడు మనం చూస్తున్నాం అనేక ఓకలు. ఇక్కడ మనం చూస్తూ వస్తుంటే మనము కూడా ఇక్కడ ఎబ్రోను యొక్క ప్రార్థనా మందిరం. ఎబ్రోను అంటే దేవునితో సహవాసము, ఎబ్రోనులో నివాసము, ఎబ్రోనుతో ప్రార్థనా జీవితం, ఎబ్రోనులో బలిపీఠం యొక్క అనుభవం. ఈ అనుభవము మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్న మన జీవితాలలో మనం ఏమో అనుభవం ఉండాలంటే ఎబ్రోను సహవాసము, ఎబ్రోను యొక్క అనుభవం మనం కలిగి. ఆదికాండం 13వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతూ వస్తాము. ఆదికాండం 13వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ మనం చూడండి, అబ్రహాము లోతును విడిచిపోయిన తర్వాత, అబ్రహాము లోతు వేరైపోయిన తర్వాత, లోతునంటే ముసుగు అని అర్థం. లోతు అంటే ముసుగు, లోకము. కాబట్టి లోతు ఏమైనా అంట? అబ్రహామునకు వేరైపోయినాడు. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము ప్రత్యేకించబడిన వారము. కనుక ప్రియులారా, మన ప్రత్యేక యొక్క అనుభవం ఏంటంటే అబ్రహాము ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు, మనము కూడా ప్రభు యొక్క రాకడ దినం వరకు, ప్రభు రాకడ వరకు కూడా, మనము ఈ లోకం విడిచిన వరకు కూడా మనము కూడా ఎబ్రోను యొక్క అనుభవం కలిగిన వారం ఉండాలి. ఎక్కడి నుంచి పంపించాడంట? ఇక్కడ చూడండి, దక్షిణ దిక్కు నుండి బేతేలు వరకును, అనగా బేతేలుకును హాయికుని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటున. అక్కడ అంటాడు కదా, చూడండి 4వ వచనంలో అంటాడు, తాను మొదట కట్టిన బలిపీఠము కట్టిన చోటుకు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన నాడు. ప్రియులారా, ప్రార్థన బలిపీఠం యొక్క అనుభవం. బలిపీఠము ప్రార్థనకు. ఈనాడు మన ప్రార్థన బలిపీఠం కట్టబడాలి. మన కుటుంబాలు ఎబ్రోను యొక్క సహవాసం అనుభవం కలిగిన వారం ఉండాలి. అబ్రహాము అలాంటి జీవితంలో చూడండి, లోతుకు అనుభవం లేదు. లోతుకి ఏమిలా అనుభవం లేదంట? ఎబ్రోను అనుభవం లేదు, బేతేలు యొక్క అనుభవము లేదు. లోతుకు అనుభవం తెలియదు, లోతుకు ప్రార్థన జీవితం లేదు, లోతుకు బలిపీఠం యొక్క అనుభవం లేదు, బలిపీఠము కట్టిన వాడు కాదు. అబ్రహాముకు అనుభవం ఉంది. బేతేలుకి వెళ్ళాడు, బేతేలు నుంచి ఎబ్రోనుకు వచ్చాడు.
ఇచ్చారంట? చదువుతారా? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో చూడండి. ఆ మాటను 12వ అధ్యాయంలో గమనించండి. దేవుని యొక్క వాక్యం మొదటి వచనం చదవండి. యెహోవా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నువ్వు చూపించే దేశంనకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదు. 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పున్న హాయికుని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవా నామమున బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. ఏ అనుభవం ఉంది అబ్రహాముకి చెప్పండి? ఏ అనుభవం ఉందంట? ప్రార్థన అనుభవం ఉంది, బేతేలు యొక్క సహవాసం ఉంది, హెబ్రోను యొక్క సహవాసం కదా. హెబ్రోన్లే కాదు, బేతేలు అనుభవం కూడా ఉండాలి. అప్పుడే ఆశీర్వదించబడతాం. అబ్రహాం మొట్టమొదటిగా బేతేలు యొక్క అనుభవంలోనికి వచ్చాడు. బేతేలులో అక్కడ గుడారం వేస్తున్నాడంట. బేతేలులో గుడారం వేస్తున్నాడు. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం పిల్లరా. అక్కడ నుండి వెళ్ళి బలిపీఠమును కట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నుండి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? లోతును విడిచిపెట్టాడు. లోతుని విడిచిపెట్టాడు. లోకాన్ని విడవాలి విశ్వాసి. నీ పాప జీవితాన్ని విడుదల పొందాలి. లోకమును విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలను విడిచిపెట్టాలి, ఈ ద్వంద్వ జీవితాన్ని విడిచిపెట్టాలి. మనం ప్రత్యేకమైనగా మనం జీవించాలి. అబ్రహాం యొక్క జీవితం ఓ ప్రత్యేకమైన అనుభవంలో తాను జీవిస్తూ వచ్చాడు. లోతుని విడిచిపెట్టాడు. కనుక పిల్లరా, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాను చెప్పండి? చదవండి ఆదికాండం 13వ అధ్యాయం. ఎప్పుడు నీ సంతానం, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ సంఘం క్షేమాభివృద్ధి ఆశీర్వదింపబడుతుందంటే రండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో లోతు అబ్రహాము విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమట తట్టును చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదవా. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువలే విస్తరింపజేసేదను. ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును ఎడల్పును దానిలో సంచరించుము. అది నీకు ఇచ్చిదని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము. ఈనాడు పిల్లలకి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము హెబ్రోను యొక్క సహవాసం, హెబ్రోను యొక్క అనుభవం. ఇస్తాను సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవుని సంతానం అనుభవం కలిగి ఉన్నాడు. అబ్రహాము లోకాన్ని విడిచాడు, తన బంధువుల యొద్ద నుండి విడిచాడు, తన యొక్క బంధువులను విడిచిపెట్టాడు, తన గ్రామాన్ని, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు. అందుకని అన్నాడు 12వ అధ్యాయంలో, నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి రా, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను. ఈనాడు పిల్లరా, ఈ అనుభవం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఈ అనుభవం మనకు ఉండాలి. ఏంటంటే దేవుని లోకాన్ని మనం విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకముల యొక్క చెడుగును మనం విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నాం. తామర పుష్పం నీటిలో ఉంటది, కానీ నీరును అంటకుండా ఉంటది. ఏం చేస్తా అంటే నీరును అంటద్దా? నీరు అని అంటకుండా ఉంటది. మనం లోకంలో ఉన్నాం, కానీ మనం పాపమున జోలికి వెళ్లకుండా, ఈ లోకములో పాపము యొక్క జోలికి వెళ్లకుండా, దేవుని కొరకై నీతిగా, పరిశుద్ధముగా, ప్రభు కొరకై విశ్వాస జీవితంలో, పవిత్రమైన జీవితంతో ప్రభు కొరకై మనం జీవించినప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
అక్కడ సింధూరు వనము అనేది మనం చూస్తూ వస్తుంటే, వనము అనేది కూడా సంఘానికి సాదృశ్యం. వనము అనేది ఇదే మాటను 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము 18వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఆ మాటను. మరియు మరలా చదవమ్మా. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము గుడారము ద్వారముల అబ్రహాము గుడారం ఎక్కడుందంట? ఎండవేళ మమ్రే. ఈ అనుభవం అబ్రహాం విడిచిపెట్టలేదు. లోతుకి ఈ అనుభవము తెలియదు. ఈ అనుభవంలోనికి అబ్రహాము లోతు ఈ అనుభవంలోనికి రాలేదు. లోతు యొక్క జీవితం అంతా కూడా లోకమే. ఏం కోరుకున్నాడు తెలుసా లోతు? దేవుడు అన్నాడు కదా, ఏమన్నా అంట ఏం కోరుకున్నాడు లోతు చెప్పండి? ఏ పట్టణంలో చెప్పాలి? 13వ అధ్యాయంలో ఉంది. లోతు ఆ ప్రాంతం కనులెత్తు చూసినప్పుడు అది పచ్చని యెహోవా తోట వలె ఉందంట. ఏ ఊరు అది చెప్పండి? ఆ ఊరి పేరు చెప్పండి. నీరు పారు దేశమలే చూసా. అబ్రహాం లోతు యొక్క కనులెత్తి చూసినప్పుడు ఎక్కడ నుండి చూసాంట? కనులెత్తి ఏం చూసాంట? యోర్ధాను ప్రాంతం అంతా. యోర్ధాను అంటే అర్థం ఏంటి తెలుసా బైబిల్లో? యోర్ధాన్ అంటే మరణము. యోర్ధాన్ అంటే దొర్లింపబడుట. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. యోర్ధాను. కానీ లోతు ఏం కోరుకున్నా అంటే యోర్ధాను కోరుకుంటూ వచ్చాడు. అది కనులెత్తి చూసినప్పుడు చక్కగా పచ్చగా ఉందంట. యెహోవా తోట వలె ఉందంట, ఐగుప్తు దేశం వల్ల. కానీ దేవుడి దృష్టిలో అది ఎట్లుందంట? చాలా సుధమ గుమ్మరులు పాపముతో నిండిదిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము అబ్రహాముతో చెప్పాడు. చూడండి ఒక మాటను ఏమన్నాడు అబ్రహాముతో? చూడండి అబ్రహాముతో అంటాడు ఏమంటున్నాడు? ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనంలో, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నీవు నన్ను విడిచి వేరుగా ఉండము. చాలు. అబ్రహాము లోతు అన్నాడు, దయచేసి నువ్వు నన్ను విడిచి. ఏమనాలి చెప్పండి? ఏమనాలి? అయ్యా, భార్య అంటది చాలా బాధ వచ్చినప్పుడు, నీ బతుకు నువ్వు బతుకయ్యా, నా బతుకు నేను బతుకు. అదే కదా, నీ సవాళ్ళ మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి నువ్వు తిన్ను, నేను నా సవాళ్ళు నేను కాసు తింటా కదా అంటారా లేదా? నీ బతుకు నువ్వు బతుకయ్యా, ఎట్టగట్ట నువ్వు బతుకు, నా బతుకుని ఎంతో గట్ట పిల్లలు పెట్టుకొని బతుకుతాను. అబ్రహాం అంటున్నాడు, ఈ ప్రాంతం అంతా ఉన్నది కదా, నన్ను విడిచిపెట్టి. ఏమన్నాడు కదా, భార్య అంతా. అబ్రహాము దేవుడు చెప్పాడు. అబ్రహాం అన్నాడు, లోతు అన్నాడు, అయ్యా మనం బంధువులమే కాదంటలేదు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళు, వేరుగా ఉండు. ఎక్కడ కావాలో నువ్వు అక్కడికి వెళ్ళిపో. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను. నువ్వు దక్షిణంకి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. కాబట్టి నువ్వు ఎక్కడ కావాలో నువ్వు కోరుకో, కానీ నన్ను విడిచి. ప్రియులారా, ఎప్పుడైతే మనము లోకాన్ని విడిచిపెడతామో, పాపాన్ని విడిచిపెడతామో, ఈ అనుభవంలోనికి వస్తాం. దేవుని యొక్క సహవాసం. లేకపోతే అది నీకు ఎట్లుండదంటే ఏదో మందిరమేలే, ఏదో మందిరానికి వెళ్తున్నావులే అనుకుంటావే తప్ప నిజంగా ఆ సహవాస యొక్క అనుభవం, ఆత్మీయమైన అనుభవం తెలియదు, ఆ సత్యం తెలియదు. అందుకనే ఇక్కడ రాబడింది ఏంటంటే, అబ్రహాము ఎక్కడికి వచ్చాయంటే అబ్రహాము తన గుడారమును తీసి ఎబ్రోనులో. ఈనాడు మనం ఎబ్రోను చుట్టూ మన నివాసాలు కదా, ఏమని అంట, ఇదెంత ఆశీర్వాదం. మన యొక్క ఎబ్రోనులో ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాదు,
లో మన పితరుడైన యాకోబు కూడా ఎక్కడికి వచ్చిన అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఆది కాండంలో దానికి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆది కాండము 35వ అధ్యాయము 27వ వచనంలో అబ్రహామును ఇస్సాకును పరదేశులుగా నుండిన మమ్రేలో కిర్యాత్ అర్బారుకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చును, అదే హెబ్రోను. ప్రియులారా, ఎంత ఆస్వాదించబడ్డారో తెలుసండి. రండి ఆది కాండం 36వ అధ్యాయం, ఆది కాండం 36వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదవండి, బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ. ఆది కాండం 36వ అధ్యాయం 7వ వచనం. ఎంతగా ఆశ్రయించాడండి, ఎంత ఆశ్రయించాడో తెలుసండి. భూమి కూడా ఈనాడు ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే హెబ్రోనును ఎప్పుడు నువ్వు విడిచిపెట్టకూడదు, బేతేలును ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. రండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, నీ కన్న జన్మభూమిని నువ్వు విడిచిపెట్టకూడదు, నీ తల్లిని నీ జన్మభూమిని నువ్వు విడిచిపెట్టకూడదు. రండి, హెబ్రోనుకు రాసిన ఇర్మియా గ్రంథము రండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక మాట ఏమంటానంటే ఇర్మియా గ్రంథము చూడండి, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము 16వ వచనం. 46 ఇర్మియా గ్రంథం 46, పేజీ నంబర్ 668 పేజీ నంబర్ 46వ అధ్యాయం 16వ వచనం. ఆయన అనేకులను త్రుటిలో చేయుచున్నాడు. లేండి, ఘోరమైన ఖడ్గమును తప్పించుకుందాము, రండి మన సుజనుల యొద్దకును మన జన్మభూమి యొద్దకు వెళ్ళుదము రండి అని వారు చెప్పు. చాలు, ఏమంటున్నారంట చూడండి, మన సుజనుల యొద్దకు మన జన్మభూమి యొద్దకు వెళ్ళుదము రండి. చంద్రబాబు నాయుడు గారు, నేను అది జన్మభూమి అనే కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను. నాకు ఈ మాట బైబిల్లో ఉంది. అరే, ఎక్కడ భలే పెట్టాడే, మొత్తానికి బైబిల్లో ఉంది పదం అనిపించింది నాకు. బైబిల్లో ఉంది పదం. ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటే, ఇర్మియా ఏమంటున్నాడంట, మనము రండి ఖడ్గమును తప్పించుకుందాము రండి, మన సుజనుల యొద్దకు మన జన్మభూమి యొద్దకు. ఇప్పటి నుంచి బేతేలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట? చూసారా, మన జన్మభూమి అది కదా. పెళ్ళయింది, ఆ తల్లిదండ్రులు పెళ్లి చేశారు, ఆ బిడ్డను పంపించేశారు. 2 పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు కూడా పెళ్లి చేసింది. కానీ మళ్ళీ ఏమంటదంట, ఏమండి మా ఇంటికి వెళ్దామా, ఏమంటది, ఏమండి మా ఇంటికి వెళ్దామా అంటదా లేదా? అంటదా, మా ఇంటికి వెళ్దామంటే ఇది ఇల్లు కాదా, ఉండొచ్చు కదా, కాదు మా అమ్మోళ్ళు చూడాలనిపిస్తుందండి, మా ఊరు చూడాలనిపిస్తుందండి, మా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఏందంట, ఏమంటావు అనమమ్మ, ఈ ఊరు ఇచ్చినా ఇప్పుడైనా 80-90 సంవత్సరాలు వచ్చినా ఏమంటావంట, మా ఊరు మా ప్రజలు మా బంధువులు అంటారు లేదా? ఇశ్రాయేల్ ప్రజలతో ఇర్మియా అంటాడు, రండి వెళ్దాం అక్కడికి, మన సుజనుల దగ్గరికి, మన జన్మభూమి దగ్గర. మన పితరులందరూ ప్రయాణం చేశారండి, హెబ్రోను యొక్క అనుభవంలోనికి వచ్చారు. బేతేలి అనుభవం, హెబ్రోను అనుభవం వారు ఆత్మీయ జీవితంలో, అందుకని వారు ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఇది క్లుప్తంగా చెప్తున్నాను, కానీ భవిష్యత్తు దీని గురించి తేటగా ఇంకా కొన్ని సంగతులను మీకు వచ్చే వారము బయలుపరుస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు ఏంటంటే, ప్రభువా, ఈ హెబ్రోను యొక్క సహవాసం, హెబ్రోను ప్రార్థనా మందిరం అంటే సహవాసము. హెబ్రోను అంటే అర్థమైందంటే, ఆ పదములకు అర్థమైందంటే సహవాసము. ఏబు గ్రంథం మనం 22వ అధ్యాయంలో మనం చదివాము. 22వ అధ్యాయంలో ఏంటంటే 21వ వచనంలో, 22 ఏబు గ్రంథం 21వ వచనంలో మనం చదివిన మాట ఏంటంటే, ఆయనతో ఏం చేస్తామంట, ఆయనతో దేవునితో మనం సహవాసం చేసేలా ఆయనకు మనకు సమాధానము కలుగును,
అలాగనే మనకేం కలుగుతుందంటండి? మేలు కలుగుతుంది. సహవాసం. మన సహవాసము లోకముతో కాదు, ఎబ్రోనుతో. మన పితరులందరూ కూడా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాట? ఎబ్రోనుకు వచ్చాడు. అలాగనే ఇసాకు, అలాగనే యాకోబు ఎబ్రోనుకు వచ్చారు. కానీ లోతు మాత్రం ఎబ్రోనుకి రాలేదు. లోతు బేతేలు యొక్క అనుభవము తెలియదు, ఎబ్రోను యొక్క అనుభవం కూడా తెలియదు. ఈనాడు మన జీవితాల్లో ప్రియులారా, ఏ అనుభవంతో మనం జీవించాలంటే దేవునితో సహవాసం కలిగిన అనుభవం. ఈనాడు మన సహవాసం దేవుడు ప్రభు వచ్చేంత వరకు, ప్రభు రాకడ కొరకు, ప్రభు రాకు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ఈ సహవాసం ఎబ్రోను బేతేలు యొక్క అనుభవం కలిగి ఉన్నారు. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఎబ్రోను అంటే దేవునితో సహవాసము. మన ఇంటిలో, ఏ ఇంటిలో అంట? బేతేలు యొక్క ఇంటిలో దేవుని యొక్క సహవాసము కలిగిన వారం ఉండాలి. కాబట్టి మన సహవాసము తండ్రి అయిన దేవునితోను, కుమారుడైన యేసు క్రీస్తు. అందుకని అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, లోతు ఆశీర్వదించబడ్డాడు. 36వ అధ్యాయం 7వ వచనం మనం చదివాము. ఎంత ఆశీర్వదించాయంటే భూమి భరించలేకపోయిందంట వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద. పిల్లరా, దేవుని కొరకే నమ్మకం ఉంటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? ఆయన దగ్గర చాలా ధనం ఉంది తెలుసా? అది అపోస్తల కార్యముల గ్రంథం రండి, దేవుని యొక్క వాక్యంలో మాట జ్ఞాపకం చేస్తాను. మీరు తెలుసు అయినప్పటికీ ఆ మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల సామెతల గ్రంథం రండి, సామెతల గ్రంథము గమనించండి. 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము చూడండి. 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎతుకు వారు నన్ను కనుగొందురు. ఆ ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజ కంటెను నా వలన కలుగు ఫలము గొప్పది. ప్రశస్తమైన ఎండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 21వ వచనం. నన్ను ప్రేమించు వారందరినీ ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను. మన పితరులు దేవుని ప్రేమించారండి, దేవుని సహవాసమును ప్రేమించారు, దేవుని సన్నిధిని ప్రేమించారు. అబ్రహాం యొక్క జీవితం, యాకోబు యొక్క జీవితం, అబ్రహాం ఇసాకు యాకోబుల యొక్క జీవితము మనం చూస్తున్న మన పితరులు. వారు దేవుని యొక్క అబ్రహాము నడిచిన బాటలో ఎవరు నడిచాయంట? ఇసాకు వెళ్ళిన బాటలో అబ్రహాం కదా. అబ్రహాం చాలా మంది అంటారు, చాలా మంది తల్లిదండ్రులు అంటారు, తండ్రి అంటాడు, ఏరా అర్థమవుతుందా ఎట్లా జీవిస్తున్నాను, కాబట్టి చూసి నేర్చుకోరా, నన్ను ఏం చేసుకోవాలంట? నన్ను చూసి. ఆడేమంటాడు పిల్లడు, ఏదో నేర్చుకోవాలి నిన్ను చూసి. ఏమి అంటే తండ్రి అంటే అంత సులకన వాడికి, నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి అంటాడు కదా. తండ్రి యొక్క అనుభవము ఎలాంటి అనుభవంలో అనిపించింది పిల్లరా? అబ్రహాము ఎబ్రోను యొక్క అనుభవంలోనికి వచ్చాడు, ఇసాకు అలాగని యాకోబు అనుభవంలోనికి వచ్చాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎబ్రోను విడిచిపెట్టలేదు. బేతేలు యొక్క అనుభవంలో నుండి ఎబ్రోను యొక్క అనుభవంలోనికి వారు చేరిన వారు. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవునితో ఈ అనుభవం కలిగిన వారుగా, బేతేలు మనం విడవకూడదు, ఎబ్రోను కూడా మనము విడిచిపెట్టకూడదు. బేతేలు యొక్క అనుభవంలో నుండి ఎబ్రోను యొక్క అనుభవంలోనికి ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము. మన జన్మభూమి, మన సుజనులు, మన జన్మభూమి, మనం జన్మించిన జన్మభూమి, మన ఆత్మీయముగా మన పుట్టిన ఇల్లు ఎవరు మర్చిపోరు. ఆ స్థలాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక బేతేలు యొక్క అనుభవంలోనికి, అందుకని అంటాడు అబ్రహాము ఎక్కడ తన గుడారం వేసాయంటే బేతేలులో వేశాడు. అక్కడి నుంచి మరలా తీసి మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో ఎబ్రోనులో కూడా తన గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. ఎబ్రోనులో బేతేలులో మనకి ఏముండాలంటే ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. అబ్రహాము యొక్క జీవితంలో 12వ అధ్యాయం నుంచి ఆరంభమైంది. బేతేలులో బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అలాగే ఎబ్రోనులోకి వచ్చాడు, అక్కడ ఇల్లు గుడారం వేశాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ మరలా ప్రార్థన చేశాడు. ఈనాడు పిల్లరా, ఈ అనుభవం అబ్రహాం యొక్క జీవితంలో, అందుకని తన కుటుంబాన్ని, తన బిడ్డలను దేవుడు ఆశ్రయించి ముందుగా చెప్పాడు. ప్రభు ముందుగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా అండి? 18వ అధ్యాయంలో ప్రభు చెబుతూ వచ్చాడు. ఏమన్నా అంటే నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను.
ఆక 22వ అధ్యాయంలో 18వ వచనంలో అనుకుంటా ఆ మాట అంటాడు. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాముతో చెప్పాడు. ఏమన్నాడో తెలుసండి ఆ మాట. మరియు నీవు నా మాట వినిన యెడల భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా దేవుడు చెప్పినాడు అయ్యో అబ్రహాము, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ప్రియులారా, అందుకనే దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు ఈనాడు మన సంతానం, మన బిడ్డలు, మన కుటుంబం, ఈనాడు మన సంఘం, ఈనాడు ప్రియులారా ఆశీర్వదించబడాలంటే బేతేలు యొక్క అనుభవాన్ని మనం మర్చిపోకూడదు. హెబ్రోను యొక్క అనుభవాన్ని మనము మర్చిపోకూడదు. ఈ అనుభవంలో మనం కొనసాగాలి. ఈ అనుభవంలో ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు కొరకే మనం జీవించాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు ఎంతో మేలు, ఎంతో సమాధానం, ఎంతో దీవెన, ఎంతో మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇటాండి 612 పాత పాఠ పుస్తకాలు, 625 కొత్త పాఠ పుస్తకాలు. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు, ఆ పల్లవరము కొండల పైన పరలోక దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన దేవుని ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను కోరిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు, ఆ పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము. సత్యముతో నిజ ఆరాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి, ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి, పెదవుల పదములు కాదని మన హృదయములను అర్పించెదము. పెదవుల పదములు కాదని ఎబ్రోను ప్రభుని కొనియాడెదము. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనములు, ఆ పల్లవరము కొండల పైన పరలోక సంగ దర్శనము.
వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మీ బిడ్డలు వచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. సహాయం చేయండి, కనికరించండి. మా ప్రభు నా తండ్రి, మా జీవితాలలో బేతేలు ఎబ్రోని యొక్క అనుభవం కలిగి మీ సన్నిధిలో ప్రభావ ముందుకు సాగుటకు సహాయం చేయండి. దేవా కనికరించండి అయ్యా, ప్రభు చూపించండి, బిడ్డలు దీవించండి. ప్రభావ నీ ప్రజలను ఆత్మీయంగా బలపరచు, ఇంకా నాకు ఆత్మ సమకూర్చండి. తండ్రి వచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, సహాయం చేయండి. ప్రభావ నా తండ్రి తీసుకొచ్చిన కానుకలు దీవించండి, ఆస్వాదించండి. రెట్టింపు దీవెన దయచేయండి, లేని వారికి సహాయం చేయండి. ప్రభావ నీ పని పరిచర్య కొరకు చూపించమని ప్రార్థన చేస్తూ మీ స్థలాలకు అప్పగిస్తూ ఇదేవా ఈ వారం అంతట్లో ఈ దినమ పరిచర్య అంతట్లో సహాయం చేయండి. మా ప్రభావ బేతేలలో కూడా మరి ఆరాధన వెళుతున్నాము, తోడై ఉండండి, నడిపించండి. మా ప్రభావ నాతో మీరు నడిపించి మీరే సహాయపడుతున్నారు. ప్రభావ మోకరించి ప్రతి బిడ్డను దీవించమని, ప్రభావ నా తండ్రి పరిచర్యను ఆశీర్వాదకరంగా చేయమని, ఉద్ధరించండి, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ప్రభు పేట అడిగి పెడుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మన తన ప్రేమించే వారెల్లరికీ సదాకాలం దేవుడి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.